ఆహ్వానితులందరికీ నా వందనాలు. ఈ రోజు మహనీయుడు మహామనిషి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ జీ జన్మదినం. తన పుట్టినరోజుని పిల్లల పండుగ రోజుగా జరగాలని పండిట్ జీ ఆశయం. అందుకు కారణం పిల్లలంటే ఆయనకు అమితమైన ప్రేమే. దైవం కనిపించేది పసిబిడ్డ రూపంలోనేనే ఆయన నమ్మకం. రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడ్డది నేటి పిల్లల మీదేనే ఆయన ఉద్దేశం. తెల్లటి పౌరాన్ని, ఎర్రటి గులాబీని, చల్లటి పసి మనసుని ప్రేమించే ఆయన జ్ఞాపకంగా ఇది బాలల దినమైంది. అందులోనూ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం. ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరఫున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతుంది. ఈనాటి కార్యక్రమంలో చక్కగా నటించి మనందరినీ ఆనందపరిచిన బాలబాలికలకందరికీ నా అభినందనలు. నాటికలో కుందేలు వెళ్ళికొడుగ్గా ప్రతిభావంతంగా నటించిన రేడియో సెట్ గారి అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. సెకండ్ ప్రైజ్ నా ఏం దోషం వస్తుంది. జంతువుల్ని తొక్కేటం ఎంత బాగా నటించాను చూశాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తాను. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా? ఏనుగు పీలుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరిగి ఉన్నది. అంతా మోసమే. ఏడిసావు అమ్మా సీత. మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కంటూ నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు. వీడి జన్మలో ఇంత 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 ప్రైజ్ తెచ్చాడా? దానికే ఉందండి. చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. ఏమొస్తుందో ఏమో. అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క ప్రైజ్ కూడా దొరుకుతాయి. కర్మ నీ కర్మ కదరా, నీ కర్మ కదరా, నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా. 1 2 3 4 గోపి ఏంటమ్మా అలా నించో. దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్నకి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు అంటావు. ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు. ఇక నీ జీవితంలో నాకెప్పుడు కనిపించుకో. అమ్మా నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. విమానం మా నాన్నగారిని తొందరగా తీసుకురా. చప్పని తీసుకురా. అమ్మా విమానానికి అని చెప్పాను నాన్నగారిని తొందరగా తీసుకురమ్మని. అది తాగుకుంటూ పోయింది. చూసుకో నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పద.
నువ్వు భోంచేదు గాని. నాన్నగారు వస్తారు, నాకు బొమ్మ తెస్తారు, నాన్నగారు వస్తారు. డాక్టర్ దేనా ఎల్ఎంపి యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు. మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్ తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి చావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ చేసారు ఇస్తాను పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు. కానీ మెట్ల నుంచి పడినా మేర పెంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు నా డబ్బులు చెయ్యి. రై నేనెవరు ఆటే పేలే ఉంటే నీళ్ళ ఇంజక్షన్ గుర్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తాను. వస్తుంది చాలా పెద్ద పేషెంట్. డబ్బులు ఇచ్చేయి. వస్తానా? అదిగో అమ్మే పేషెంట్. అబ్బా నువ్వంటే వాడు చెప్పిన రోగాల పుట్టవి రాక రాక ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. నా నీరసానికి కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజి ఎక్కడో దగ్గర గుచ్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ నవిలి చందావు. అంతేనే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇంట్లో కక్కు. అమ్మా నీ రెడీ. టిఫిన్ బాక్స్ సర్దేశావా? సర్దేశాను, కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణుడికా? ఎందుకని? పూజ దగ్గరికి రాలేదుగా, అందుకని. హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా. ఉండు తనకి నీ చెప్తా. కృష్ణుడు మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు, అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను. అందుకని పూజ దగ్గరికి రాలేదు. ఏమనుకోకే, సరేనా? చెప్పేశానమ్మా, తనింకే అనుకోడు. బాబు, ఈ రోజు నేను రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను. నాకేం భయం. టాటా. టాటా. గుడ్ మార్నింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:30. నీ పేరు నరసమ్మ నా కదా? నరసమ్మ గనక నరసమ్మనండి. చూ నరసమ్మ, నువ్వు అడిగిన జీతం ఇస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చే. మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు. ఆగు రాధా, ఆగు. నీ చెప్పే విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు. రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మో, మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు. వాడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారు. ఏరా, నా కూతురుతో పారిపోవాలనుకున్నావా? ముందు నీ పని చెప్తాను. నాన్న ఊరితే నవ్వకూడదు. నవ్వాలంటే ఇంకా నేను నాన్న వేసమే నేను పోతాను. బాబు ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా. అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది, తెలుసా? ఏమిటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో.
రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి, గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా, ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగా. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీతగారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి. మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు, టూర్లు అని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. గుడ్డి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్, ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్. అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారకూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడడం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్నీ సలుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీద పని చేయు. ఇలా ధర్మాస్పత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. చాలా మంది పేషెంట్ వస్తున్నారు. పేషెంట్లా? అర్థమైంది. ఏమిటండి ఇతను జబ్బు? తీరానికే నువ్వు ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ చీసాలు విసిరేస్తా, నిన్ను కట్టేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చించేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి, ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. వద్దు, నాకు విరుగుడొద్దు, నాకు ఈ తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి, సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతని మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతని నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టబేలు అనుకోవటమనండి. తగ్గిపోతాండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఫీజు ఏముందిలేవా? తగ్గనేవయ్యా. ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం కానీ. రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులు వేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి, ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారి తీయని గొంతు తిన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి. ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు
మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉంది. కూర్చుంటారని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం చోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే. మళ్ళీ దీనికి తగ్గొస్తుంది. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది. చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆ మంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న. దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసుకురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుందే. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదా, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు తీయటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలాడిపోతావు, చస్తానంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాట్లాడితే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. అనవసరంగా బాధపడకు. చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను. చావ తాగించి అమ్మకు మందులు నేనేస్తానుగా. అలాగే. నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోవడం కాదు పార్వతి. నువ్వే ఆలోచించు. మందులు వేసుకోనని, ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుంది చెప్పు. ఏమంటున్నా? అమ్మాయి పెళ్ళ చేయిద్దామే. ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు. అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది ఎందుకో తెలుసా? అమ్మాయి ఈ వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే. అరే, ఒళ్ళంతా చెమట పడుతుందే, ఉక్కబోస్తున్నట్టుందే. ఆగు, విషయంగా తీసుకొస్తాను. ఏమిటండి తాతారావు గారు, చాలా హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళా ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచినీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలు లాలా. సరే, మా నాన్నగారు, అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకంలోనే ఉన్నాడు. సీత గారు, ప్రేమకి చావు లేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తుంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజంలాగానే నటిస్తూ, ఆయన మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపకం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెరదర్చుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావాయ ఫ్రెండ్, రా. ఇందాకటి నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా, మన తాతారావు ఎక్కడా అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను నువ్వు దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసయ్యా. నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్. ఫ్రెండ్ నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్దుగా లేవయ్యా, నువ్వే చెప్పు. నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అరే నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈవిడ మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నట్టు చెప్తావేంటి?
మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక ఏమ్మా మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు. మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి వెళ్ళమంటారా? ఇదిగో పెడుతున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్, నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది. రేపే చేసేద్దాం. అయినా కష్టం ఏంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావా ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి. లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఏమండి, ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టేదురు కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను, లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. తప్పడం వేషంగా ఉందనుకో, తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారింతో వంటకాలు జీవీయంగా ఉన్నాయి. వారింట్లో భోజనం మీద చెప్తే జీవాలు వచ్చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలా విందులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓల్డంత పుణ్యం వస్తుంది. బాబు ఏంటి 10 మందికి పెట్టే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగా తింటే మీకందరికి కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు మీకు ఆ సందేహమే అక్కర్లేదు. తిన్నది అరగాలి కదా. మెసేజ్ బాబు మెసేజ్ కాకు మెగసుకోండి మెసేజ్. మీరందరూ సృష్టిగా ఫోన్ చేశారో లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పు ఫ్రెండ్, వీళ్ళ ధ్యేయం వీళ్ళ లక్ష్యం సృష్టిగా ఫోన్ చేయటం కదండి. ఇక బయలుదేరదాం. ఆగవయ్యా ఫ్రెండ్, కూర్చొని పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. బేషుగ్గా చదివించారు. అతిథి మర్యాదలు కూలంకషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మ సీత, ఆ తాంబూలాల్లో 4 నోట్లు దక్షిణగా పెట్టి తీసుకురామ్మా. తల్లికి తగ్గ కూతురు, వీరు చెప్పిన దానికి 2 ఇవ్వడం ఆమెకు అలవాటు. గొప్పంటి కూడలు కావడం ఖాయం. విళ్ళమ్మా ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు, ఈ డాక్టర్తో కూడా ఉంది చూశారు, నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, సుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకతోనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్, నువ్వు ఉండు. నేను ఏమి సీత గారు, అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటుంది. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణ అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయాల్లోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలస్యం చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మరచిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. తాతారావు గారు, సీతగారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టించడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేను ఉండటం మాట అటుంచండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి. ఒక సీట్లో ఉన్న వ్యక్తి తరచూ దగ్గుతున్నాడు. పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చి ఏర్పాటు చేసేస్తాను. తాతారావు గారు,
మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి, మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను లోపల తోసేస్తుంటాను. లాలలో 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 లాలలో. ఏమిటండి? రామ్మా సీత, నీకోసమే చూస్తున్నా. ఇందాక నుంచి నాదే తప్పన్నట్టు నా మీద నెపం మోపి ఒకటే నిష్ఠూరంగా మాట్లాడుతోంది మీ అమ్మ. దేని గురించి నాన్న? అదేనమ్మా నీ పెళ్లి విషయం. నీ పెళ్లి ప్రయత్నాలు నేనేమీ చేయట్లేదని ఒకటే గొడవ. నీ పెళ్లి చూసుకోకపోతే అది బ్రతకదట. నీకేమీ కాదే, త్వరలోనే నయమైపోతుంది. అమ్మాయి పెళ్లి ఆనందంగా చూడొచ్చంటే వినదే. నాకు ఆ యోగం లేదు. అమ్మాయిని కనీసం ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసి చచ్చిపోతానని ఒకటే గొడవ చేస్తాను. అమ్మా, నువ్వేమీ అనుకోకపోతే దాని మనసు కుదుట పడడం కోసం, దాని తృప్తి కోసం ఒక్కసారి పెళ్లి కూతురుగా అలంకరించురామ్మా. అవునమ్మా, వెళ్ళా పట్టుచీర కట్టుకుని మొహానంత తిలకం దిద్దుకుని బుగ్గం చుక్క పెట్టుకుని మీ అమ్మ కాసుల పేరు మెళ్ళ వేస్తురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే వెళ్ళమ్మా. వస్తుందివే, ఇక నుంచైనా దిగులుగా దేనిగా చూడడం మానవే. ఏవే, నీ మంకుపట్ట వల్ల మన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూసే యోగం నీకే కదే, నాకు కూడా కలిగిందే. వస్తుంది వస్తుంది. ఏమండి? ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు? నవ్వించేట్టుగానే ఉందయ్యా, ఉండు తెస్తాను. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని. తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించావే. దాందే ఉందండి. సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకునా? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేకు మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ గుట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. బాలే తమాషాగా మాట్లాడతావయ్యా, ఉండి తీసుకొస్తాను. ఏమిటో ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయ వల్లే. ఇదిగో సుత్తి మేకు. దగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటు తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడద్దు. ఎలా ఉంది జోకు? ఓ, మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపురు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మధ్య ఏదో పోట్లాడుతున్నావు అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ముందు నిజం చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడి ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో? మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? ఏమిటని? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలల కనిపించను. ఆయన 6 నెలలు అంటే ఎంతండి, క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలేం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు లాలలు లాలలు. అదేంటండి? నా అలవాటు.
6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బా నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి ఏడాది పడుతుంది. చూడండి. చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలూ లాలలా లాలూ లాలలా లాలూ లాలలా. ఫ్రెండ్ మళ్ళీ 6 నెలల దాకా కనిపించు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకుందాం. నేను వస్తా ఫ్రెండ్. అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్కి ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేది ఏమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటయ్యా ఫ్రెండ్, దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతావు? అరే మర్చిపోయాను. అమ్మగారు నేను వస్తాను. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తావుంటాయా? అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. లాలలు లాలలు. డబ్బా డబ్బాలతో బయలుదేరారు. ఊరెళ్తున్నారా? లేకపోతే ఊరికి విడితే ఎందుకు కడతామండి? కాఫీ జోకులా ఉంది, అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి. ఎలా ఉంది జోకు? నేను నవ్వేస్తాను అనుకోండి, కానీ లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి. నమస్కారం సుందరయ్య గారు. రావయ్యా జోకులు బాబు. తాతారావు పోయాడు, ఏమిటది ఎలా రా దేవుడా అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. ఏమిటి ఆఫీస్ లేదా? లేకపోవడం ఏంటండి, 20 ఏళ్ళుగా ఆఫీస్ అక్కడే ఉంది. తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20 ఏళ్ళు అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఏమిటయ్యా జెండాకెళ్ళగా నిలబడ్డావు? కూర్చో. అలాగే. నీకు మతికన పోయిందా? కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడలో కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు. ఎవరండి? అవునయ్యా, నా భార్య పార్వతి. పారు, నేను చెప్పాను చూడు జోకుల అబ్బాయిని, ఇతరే. ఏమిటి మనిషిని చూస్తేనే వస్తుందా? ఏమిటి పారు, లేచావు? ఎక్కడికి? కూర్చో. వస్తారండి. ఏమిటయ్యా ఏదో పాపకించుకుని వెళ్ళిపోతా. కూర్చో. అరే ఓరిని అసాధ్యం గోలా. అది ఆ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటా ఏమిటయ్యా? ఇదిగో, అది అసలే అనారోగ్య మనిషి, దాంతో జోకులు ఎక్కువ. ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి, నేను అవుతా. వేస్తా అదిరిపోయి జోకేస్తా, అప్పుడు నవ్వుతారు కానీ. అన్ని పెద్ద మాటలు పెద్ద చేస్తలేదు. నిజంగారా? లేని పెళ్ళాం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రివెదవులుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేడం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడం సర్వయేమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటన చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా, నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం అండి. రావయ్యా, ఏమీ తోచట్లేదు ఎలాగని ఇప్పుడే దాంతో అన్నాను, అంతలోకి నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందరయ్య గారు, ఇట్లా ఎవరు గుర్తుపట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది? వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. ఏమాక కులపేనా? అదేమిటి 2 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కుపోయావు? ఏంటి దగ్గు రాయసునా? ఉత్తరం ముక్క రాయచ్చు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోచలేదు. అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాటల బాబు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు. ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు. కానీ సీత ఇంట్లో ఉన్నట్లేదు. ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు, ఇక ఆ బుట్ట మీద తట్ట పోలించడమే. రాని చెప్తా. ఇక మౌను, ఇది మా అక్క కదా. మా అక్క తప్పడం కదరా, మీ అక్క కదూ. మీ అక్కను మెల్లగా పైకి లేపి అవునే అక్క, తప్పని సరేండి. లేకపోతే హఠాత్తుగా నేను ఎందుకు వస్తాను? ఏమిటయ్యో, అక్క తమ్ముళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమిటో విషయం? ఏం లేదు బావగారు. అవునా అక్క, బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికి? నాకేం ఇబ్బంది లేదయ్యా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావగారు.
అవునే, నా డబ్బులు ఏమైనా పడతాను. ఇదేమిటయ్యా దాన్ని చెప్పలేమో, నువ్వు చెప్పు. అసలు ఏమిటి నీ గొడవ? ఏం లేదు బాబు గారు, లోగడ అక్క అవసరం ఉందని నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంది. అసలు అడగకూడదని అనుకున్నాను, కానీ నాకు దొరకబోయే ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు. అందుకని మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉంది, దాన్ని అడుగుతావుటయ్యా? తప్పే. నీకు ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను బాబు. ఇక నువ్వే మాట్లాడు. నువ్వు వెళ్ళి ఆ జోగులు బాబింటో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. 1 గంటలో డబ్బు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్స్ బాబు గారు, నేను వస్తా. అక్కయ్య నేను వెళ్ళి వస్తా, మళ్ళీ వస్తానండి. ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా? అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా రావాలిగా. మరి అమ్మాయి బెళ్ళికని దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను. మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు. ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను. కానీ నువ్వు ఒక మాట బాబు, అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను. 1000 రూపాయలు ఇప్పించండి బాబు. अच्छा देता हूँ साहब, हमारा व्यापार तो है. బాధపడక పారు, ఇప్పుడు నేను ఆ కాసుల పేరేం అమ్మేయలేదుగా. తాకట్టు పెట్టాను, బాకీ తీర్చాను. పారు, అయిన వాళ్ళకు బాకీ పడి ఉండటం కంటే తల తాకట్టు పెట్టైనా బాకీ తీర్చడం మంచిది. ఇది నువ్వే మనసులో పెట్టుకోకు. అమ్మాయి పెళ్లిలోగా నేను ఆ కాసుల పేరు ఎలాగైనా విడిపిస్తాను, సరేనా? ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా, ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టి. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీత గారు, ఏమిటి మీరు అనేది? ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లాడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు. ఆ భ్రమలోనే బ్రతకసాగారు. ఖాళీ కుర్చీల్లోనూ ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడ ఆయన కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన్ని ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది, మీకు చేతనైంది ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని, చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. సీత గారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీత గారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను, పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకిచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీత గారు, ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను.
మీరు క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. ఇద్దరు సైకిల్ మీద వెళదాం అనలేదే? మరి ఎలా వెళ్దాం? ఇద్దరం నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్కి ఎలా వేస్తారు? అదేగా మీ సందేహం. చూడండి. ఏమండి, ఏమైందండి మీకు? ఏమిటి సార్ సైకిల్ ఎలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీత గారు, సీతగా ఇదేమిటండి, మిరపకాయలు ఎండి పడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదల బుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ. ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరినని అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు, నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జావు కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలిక కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే, దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు చూశారా, చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది. అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. పారు, ఏమిటే నా తక్కువైందా? అరే ఏమిటా మెలిగిపోతున్నావు? ఏమిటా తక్కువ? ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా ఉగ్గురు బిగ్గరైపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. నాకేదో కాళ్ళు చేత ఆడటం లేదు. సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కరైపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి, మంచినీడు. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్ళిందమ్మా? పార్వతి, 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 అదేమిటి పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి బాధక్కుగా ఉందా? ఆవిడ దూకుతావా? వద్దు పార్వతి, వద్దు, నా మాట విను. పార్వతి, 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 పార్వతి.
సీత గారు ఊరుకోండి. పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్ గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి, భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా. ఎలా ఉంటుంది నాకు? పెద్దావిడ ఏ కుర్చీలో ఉందో ఏమో, తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కేకలేస్తే అనుకునే పెడదాం. సీతగారు, 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరిని చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇచ్చారు అనమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను చూడండి. ఈ సీతగారు ఎలా ఉంది? మీ నాన్నగారి అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ, చాలా మంచి రకం. కానీ మీకేం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు. జగత్ జగా తాజ్మహల్. షాజహాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు, ఇది ఉన్నారేంటి కదా? భార్యాభర్తలు ఒక చోటగా ఉండేది. అంటే మీరు ఇది మీరు, ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా, మనం ఏ మాటైనా మొహమాటం లేకుండా ముఖం మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకి చావమంటావా అన్నాం. జోకునుకుంది, దూకునుంది, దూకేశాను. కిందుంది వచ్చి చూసింది, కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో శుక్రంలో చంద్రుల్లో పడుకున్నాను. పక్కుమంది పిల్లడిస్తుంది. ఏమన్నా జోకు? బాగుందండి, చాలా బాగుందండి. కంగ్రాచులేషన్ సీత గారు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. మీ ఇద్దరికి నా పెళ్లి కనుక తీసుకో. ఎక్కడండి మా ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? మా ఫ్రెండ్ వెళ్ళిపోయారా? ఏమిటి ఫ్రెండ్, ఎందుకు ఇలా చేసావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండ్, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఫ్రెండ్, నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండ్. తీసుకొచ్చాను. మనం మా ఫ్రెండ్కి అమ్మగారు మట్టిగా కనిపించావు. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది, మనసారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి. మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చుని కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఆవిడ్ని వదిలి నేను దూరంగా వెళ్ళిపోనండి. నా కన్నీళ్ళు వస్తున్నాయేమిటి? నేనే చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి.
శ్రీమతి గారు మన కొత్త ఇల్లు బాగుందండి. అలా ఒక్క ముక్కలో తెలియకూడదు, మన కాపురం లాగా కళకళలాడుతుందని చెప్పాలో. సరేనండి, బోల్డ్ అంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశెందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు. అబ్బా ఊరుకోండి, అవే మాటలు. ఏమిటి రంగి? రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం చెల్లడమ్మా. ఇచ్చావు కదా, వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్. రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అందుకని. ఎలా ఉంది చోకు? బాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవును సీత గారు, మీ వారు వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏది ఇంకా ఒక దారిన పడలేదు. మొదలెట్టని ఆ వ్యాపారం గురించి దిగులు కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమేనని దిగులే ఎక్కువ ఆయనకి. అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. సీత గారు, ఏమైంది సీత గారు? కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతుంది. ఇలా కూర్చోండి, డాక్టర్ తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, ఆవిడకి కంగారు ఏం పడకండి. కంగారు జిరాఫీ కాదు, కానీ అసలు ఆవిడకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఏం జరగలేదు, కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది. చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పే సస్పెన్స్ తో చంపుతారేంటండి? కంగ్రాచులేషన్స్ సీత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. లాలలు లాలలు. టానిక్స్ రాకిస్తాను, అవి వాడడం మంచిది. రాయండి డాక్టర్, మంచి మందులన్నీ రాసేయండి. లాలలు లాలలు. లాలలు లేదులేండి, రాయండి. పర్వాలేదు రావే. భయమేస్తుందండి. నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమానమే కనుక అది నిన్ను గౌరవించాలి, స్నేహంగా చూడాలి. హలో డార్లింగ్, నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కాదనుకున్నాను, అందుకనే దాన్ని. ఏమండి, ఇది నిజమా? పని మనిషితో మీరు? ఏం చేయను సీత, ఈవేళ ఎవరూ దొరకలేదు. అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను. చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను. దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం. ఎలా ఉంది జోక్? అంటే మిమ్మల్ని పూజ చేస్తున్న నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా? నేను చేసేది మోసం కాదు, సరసం. లోకమనే తోటలో 1,00,000 రకాల పళ్ళ చెట్లుంటాయి. అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను. అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను. ఏమండి? ఎందుకు అలా అరుస్తావు? ఆ దుప్పటి దులిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది. హలో మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీకు ఎదురుగా ఉన్నందుక? అదేమిటండి, సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని? అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి. నేను తండ్రినిగా పోతున్నానన్నమాట. ఐసి తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట. బాగుంది జోకు. హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి, అందుకని నాకు తెలిసింది. నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం, మందులు కొనాల్సిన బాధ్యత, పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికెందుకంట? మోహన్ గారు, ఏమిటి మీరు అనేది? అనేది కాదు, అడిగేది ఏమిటంటే ఈ వేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్ళావు అని. ఆపండి, మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నింద మోపడం పాపం అండి, పాపం. పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు. నీ మీద మోజుతోనే వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు నిల తప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు. పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు. కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక. తాతారావు, ఐ నో దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే. ఏమిటి సీతామహాసాధ్వి, ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి? పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో. ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం.
కాదన్నా ఏటమ్మా తాతారావు గారు కనపడరే? ఓహో 2 రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. 6 నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు. అంతే కదా అమ్మగారు, ఆ సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి. ఇదిగో నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చాను. ఎలాగో తెలిసిపోయింది గనుక ఇక దాపరకు ఎందుకు? ఏమంటావు డార్లింగ్? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు. ఏమిటండి దారుణం? మిమ్మల్ని దైవమని నమ్మాను, అన్ని మీకు అర్పించాను. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి? మారిపోవటం కాదు సీత, నేను ఒరిజినల్ గా రాక్షసుణ్ణే. నీ అందం మీద ఆశపడ్డాను, నీ నగల మీద మోజుపడ్డాను. కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి విధవలా నటించాను, ముగుళ్ళ సెటిల్ అయ్యాను, నాకు కావలసినవన్నీ పొందాను. ఏమండి, దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా? దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క. వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. సీత, నీకు నాకు మధ్యనున్న బంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తను కాదు. తెంపేస్తే తెగిపోయేది, చెరిపేస్తే చెరిపోయేది కాదండి భార్య భర్తల బంధం. మీరిలా కాదని పోతే నేనేమైపోవాలి? రేపు పుట్టే బిడ్డ తండ్రి ఎవరని లోకం అడిగినా, మా నాన్నేడని వాడడిగినా నేనేం జవాబు చెప్పాలి? నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు, వాళ్ళల్లో మీ నాన్నెవరో నాకేం తెలుసు. నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవిరా అనేసి. ఎలా ఉంది జోకు? నాకు తెలుసు నేను వేసే జోకు నీకు బాగుండదు, నీకు బాగుండే జోకు నేను వేయలేను. కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నీ దారి గోదారి, వెళ్ళి వెతుక్కో. ఏమండి, నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నాకు అన్యాయం చేయకండి. అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడూ కనిపించు. అవును, ఇక్కడ ఉండలేను. ఏమిటిదంతా? సామాన్లన్నీ సర్దేస్తున్నారేంటి? ఇంటి మారిపోతున్నారు బాబు. ఈ ఇల్లు మారిపోతున్నావా? అదే కుదరదు. అమ్మా అమ్మా అమ్మా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి, బేబీ, బుజ్జు అంతా ఉన్నారు. పక్కింట్లో రాజు పిన్ని వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడే ఉందా, మన ఇక్కడే ఉందా? బాబు, నా మాట వినరా. కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా నా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసి రాపో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మాకేడుపు వస్తుంది గోపి. ఏంటిది? చిన్నపిల్లలా మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా. మీరంతా కలిసి మా కొత్త ఇంటికి రావచ్చు. అప్పుడు అందరూ ఆడుకుందాం. పాపం, ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, 2 రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మరి వాళ్ళకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనే దానివిగా, తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు.
గోపి వాళ్ళు ఇల్లు మారాడు, మనం కూడా మారదామా? ఒరే, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పోగొట్టిన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? కడుపు నొప్పి వాడికి కరెక్ట్ గా మాత్రం ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? నోరు మీద నోరు బ్యాండేజ్ కట్టించి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు, కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగా చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి? నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. పైగా ఫేసు గీసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తుంది. అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరవు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం పెట్టాను జంతుకు నవ్వులంటే నవ్వులేసావు. పిచ్చి పౌలు నటించారు. నాకు పిచ్చి ముదురు పౌలు బేటా హూ మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గరే వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం, వసంత కుసుమాకరం, సిద్ధమకరం ధ్వజం. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా, ఈ పొడాన్ని ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో గరువులాగా మద్రా చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటండి? తగ్గపోతే ఏ పిచ్చి కుక్క మీద మద్రా చేసి చూడండి. అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, వస్తాం. మరి ఫీజు అది ఫీజండి. ఫీజు తగ్గలేదు, ఏమీ లేదు. అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు, ఏమీ లేదు. కర్మ 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 కర్మ. ప్రసాదం తీసుకో బాబు. అమ్మా, నాకు ప్రామిస్ చేసా గుర్తుందా? ఏమిటా అది? నాకు కుక్క పిల్లని కొనిస్తా అన్నావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. టామీ టామీ, భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడౌన్ అంటే కూర్చుంటుంది. గోపి, ఇది భౌగోళం అంటే ఏం చాలరా? పిల్లలు 2 స్వీట్స్ పెడతాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది. నాటకం అంతా కంఠస్థం చేశారా? నేను బాగా చదివానమ్మా. నా ముసలి బావ వేషం నాకు బాగా వచ్చేసింది. చిట్టి నీకో కొంచెం కొంచెం తప్పులు వస్తున్నారా? అయినా నీ ముసలి బావ వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామీ, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామీ, ప్రోగ్రాం మధ్య గొడవ చేసేవా తాగిగత్తా. పదండి. అపన తన మన మారోరే బైరనమను. అయ్య బాబు, మొదటి కుక్క దిక్కు వాళ్ళ కుక్క నీకే వచ్చింది. అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే పోవే. ఏంటి బాబు, ఏంటి టామియా? అది నీ కుక్క బాబు. అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. గోపి,
గోపి గోపి గోపి. సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీసాం, అన్ని టెస్టులు చేశాం. రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్, వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది. వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిరిగిల్లాడిపోయింది. నీ బాబుకి ఏం భయం లేదమ్మా. నీరసం పోవటానికి, నిద్ర పట్టటానికి కొన్ని టాబ్లెట్స్ రాశాను. ఇవాళకి ఇవి వాడు. గోపి, ఈ మాత్ర వేసుకో. మమ్మీ, నాకు ప్రామిస్ చేయి మమ్మీ. ఏమిటో చెప్పు బాబు. నా టామీని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. పోతే పోయింది, మరో కుక్క కొనుక్కుందాం. నాకు ఇంకో కుక్క వద్దు, నాకు టామీయే కావాలి. వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. లేకపోతే దాన్ని తుపాకీతో కాల్ చేస్తారట. పాపం చచ్చిపోతుంది. వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్. అలాగే బాబు, నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని విడిపించి తెస్తాను. ముందు నువ్వు మాత్ర వేసుకో. ఓ అలాగే. మా అమ్మ మంచిది. సార్, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు. దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతుల్లో లేదమ్మా. పై ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కగదిలో ఉన్నారు. ఏమండి, నువ్వా? ఏమిటిలా వచ్చావు? నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు. వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లను పెంచుతున్నావా? ఎందుకను? ఎవరూ ఏమీ దోచుకోకుండా ఉండటానికే? అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక? ఆఫీసర్, నేను కుక్కని వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం, తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు, లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని, లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి. ఎందుకో తెలుసా? రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి కనుక. చూడండి, కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు. కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు. అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు. నీ కొడుకా? అవును. బిడ్డని నా అని చెప్పుకునే అధికారం, అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కడతాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కడతాను. అప్పుడు కూడా వదలంటావా? మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను, అవసరమైతే మేయర్తో పోట్లాడతాను, ఏమైనా సాధిస్తాను. సరేలే, నీతో నాకు వాదన ఎందుకు? కుక్క పిల్లని పట్టుకెళ్ళు. ఇది గుమస్తాగా చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు, చేసిన పొరపాట్లకి, చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి. తప్పదు. కుక్కని ఎందుకు పెంచుతున్నావు అని అడిగావు. చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక. పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా, ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్? గోపి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. టమీ టమీ కమాన్ కమాన్. దా 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 టమీ. టమీ. శుభలక్ష్మి, ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? వర్పకన స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులను ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా? నాకు చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి.
కొట్టు. బాబు 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 కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, అయ్యా. నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పెర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పెర్మనెంట్ గా అతని పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరింగ్ చేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తగా పట్టండి ఇది దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే 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 ఈ వంకాయ బత్తళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాను ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుని మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు దంచు దంచు. సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మై దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసేయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఏమండి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి వేసేయి ఈ పేస్ట్ వేస్తానా? వేసేయి తొందరగా వేసేయ్. బాగా పిసుకరా, ఓపిక లేదు వెతవా. నాలుగు మీద ఉండగానే చావాలి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర దీపం పెట్టండి. అయిందండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయం అవునాయి, నయం అయితే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాడ మీద పెట్టవా? వాడు పాడ మీద అమ్మా కాము చూడబడి రసం కూడా పోయింది. నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవదా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏం తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే నో నో యు మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడం చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడై ఉండాలి. లేక మీరు పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా
మీరు ఇన్ని పుస్తకాలు ఇంత చదువు ఇన్నేళ్ళు చదివింది. డాక్టర్, నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. అమ్మా, నువ్వు ఈవేళ పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడు కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు, బాధపడతావు ఎందుకమ్మా? నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. బాబు, ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్రం చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. ఎవరా కొత్త పేషెంట్? వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దవసం 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 సర్వం దవసమే. కర్మ 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 కర్మ. నేను కొడుకున్న సొమ్మును వాడొచ్చి వాడెవడో విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఎవరే ఇవ్వను. వాడు నేడుకుని దర్దాపుకు రానివ్వరు. వాడి చిట్టుకే నీకు దొరికిందల్లా మొదలు కొట్టావు. కొట్టు. ఏమిటండి అన్యాయం? డాక్టర్ మావాడొచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి. డాక్టర్, ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచర్ చాప ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి, నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సొనమానంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది, నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది, నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను, నీకు నయం అయింది. ఏమండి
పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారకు ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి, కాస్త వేసుకోండి నోట్లో. కడుపు బంగారం గాను. ఏమిటి నిన్న మనం సీసా పెంకులు, పేస్ట్, పెనాయిలు అంతా కలిపి నూరేమే, అదే ఇది వేసుకున్నావా? అయిపోదాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడినంత నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్ది అంత కూల్చేసి వాడు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. ఫస్ట్ ప్రైజ్ వీళ్ళేదని చెప్తాకి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. గుర్తొస్తుంది, రావణాసుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు, నీకేం తెలీదు. తెలుసు, ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకు ఆడికా? బాబు, ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా. నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు, నాకు నీరసంగా లేదు. నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడు మొకంతో చూస్తూ కూర్చోవాలా? బాబు, గోపి, నీ నాటకం వేస్తానమ్మా. నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా, నన్ను వద్దనకమ్మా, నీ నాటకం వేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్. గోపి, 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 ఏమిట్రా ఇది? వదిలమ్మా, నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం చెయ్యాలి, రాముడిని సీతని కలపాలమ్మా, సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా. నా బాబుకి ఏమైంది? గోపి, గోపి, గోపి. సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, మీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేది ఏమిటి? ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు.
ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం బంగారం లాంటి పిల్లోడు ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో. ఏమిటర్రా మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? గోపి మరేమో నువ్వు చచ్చిపోతావట కాదు? చచ్చిపోవడమా? అవును, కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట. ఎవరన్నారు? మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా. నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట, నువ్వు ఎక్కువ రోజులు బతకవట. నువ్వు లేకపోతే ఎలా గోపి? గోపి అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఏట్రా? ఏడోకండర్రా, ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్, అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట. దాని గురించి ఏడవటం ఎందుకు? గోపి రాధా, చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే. నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా. వెళ్ళండి, ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి. అమ్మా, ఏడుస్తున్నావా? లేదు బాబు, ఏడవటం లేదు. అబద్ధం, నువ్వు ఏడుస్తున్నావు. నేను చచ్చిపోతాను కదూ? లేదు బాబు, లేదు. ఎవరు చెప్పారు? చిట్టి రాజా వాళ్ళు వచ్చి చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది. నువ్వు సరదాగా నవ్వటమే లేదు. నేను చచ్చిపోతాననే కదమ్మా. లేదు బాబు, లేదు. వాళ్ళంతా అబద్ధం చెప్పారు. నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావుగా. నేను ఎప్పుడు ఏడవనే నవ్వుతూనే ఉంటాను. పడుకో. కృష్ణుడు, నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడమేగా. నేను చక్కగా నాకు నువ్వు ఉంటావు. కానీ నేను చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాపం అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా. ఏమిటి బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేమిటి బాబు, నేనున్నది నువ్వు ఏమి అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. అనంత్ బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్. మరేమో నాకు నాన్నని చూడాలనుందమ్మా. బాబు. అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్నే తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది. కాదమ్మా, విమానంలో రేపే రమ్మని కబుర్ చేయమ్మా. కానీ బాబు, ఆయన ఇంకేం చెప్పకమ్మా. నేను చచ్చిపోతే ఇంకెప్పుడు నాన్నగారిని చూడలేను కదమ్మా. అందుకని ఒక్కసారి రమ్మనమ్మా. నా కోరిక తీర్చవా అమ్మా. నాకు నాన్న కావాలమ్మా. నీ నాన్న చూడాలమ్మా. అమ్మా, నీ నాన్న
చూపించాలమ్మా. అమ్మా నీ నాన్ని చూడాలమ్మా. ఇంకో పెగ్గే డార్లింగ్. డిస్టర్బెన్స్. ఏమిటిలా వచ్చావు? పాత ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి. ఒకసారి ఇట్రండి. ఏమిటిది? పానకోలో పుడకలాగా ఇప్పుడు వచ్చావు. అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు. పుట్టింది మొగబిడ్డని, ఆ పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్నని చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో? వాడికి నయమోహన్ జబ్బు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్నని చూడాలంటున్నాడు. అందుకొచ్చావా? మోహన్, తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను. కట్టుకున్న నీ చేత నెట్టి వైపడ్డాను. అయినా ఎవరూ లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా చీకటి బ్రతుకున వెలిగే చిన్నారి బాబు కోసం. వాడు కూడా ఆరిపోయి అమ్మ అనే పిలుపు ఆగిపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం, వాడు పుట్టు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నాన్ని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళ నీళ్లతోనూ, చావు కబుర్లతోనూ, సెంటిమెంటుతోనూ నన్ను వల్లో వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్ గా నన్ను మొగుడుగా పట్టేద్దాం అనుకుంటున్నావా? మోహన్, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడి కోసం ఒక్కసారి తండ్రి గారా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్లు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవా? ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తనైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి. రాధా, నువ్వు రైలు తప్పిపోయింది. అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అబద్ధం అంటావు. కళ్ళ ముందు కనిపించేది ఏమిటంటావు? నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడి అని. వాటికి సహితం, ప్రేమ, జాలి ఉంటాయి. నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళి తెంపి నువ్వు, చచ్చే బిడ్డ కళ్ళ ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు ఈ సృష్టిలోని గౌరవమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నిన్ను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేది ఏమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాలిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు. అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాలిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు. కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోవడం మరీ తప్పంటాను. మహాపాప అంటాను. వస్తాను.
ఎలా ఉంది ఈ జోకు? డార్లింగ్, లోతైన నా హృదయాన్ని గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియర్, ఆగు. పెళ్ళాన్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను గాని పెళ్ళాన్ని మార్చే మొగుడిని ఇదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. సీతగారు, 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 నేనండి తాతారావుని. నాకు ఇవ్వ ట్రాన్స్ఫర్ అయింది, ఇవాళ వచ్చాను. కాగానే లాలలో లాలలో అంటూ రేడియో స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ కొనుక్కుని మీకోసమే బయలుదేరుస్తున్నాం. వెతకపోయింది కాలేజీ తగిలినట్టుగా మీరే కనిపించారనుకోండి. అవును, మీ వారు అమెరికాలో ఉన్నట్టు కదా రేడియో స్టేషన్ లో చెప్పారు. అలా డౌన్ అయ్యి నేను మీ బాబుల గురించి విన్నాను. వారి చలాకితనం గురించి, వారి నాటకాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం గురించి, వారి క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్స్ కొట్టేయడం గురించి, ఇంకా చాలా ఏమైందండి? ఏం జరిగింది? సీతగారు, సీతగారు, 7 జన్మల్లో జరగవలసిన ఎన్నో ఘోరాలు నాకు ఈ ఒక్క జన్మలో జరిగిపోయాయండి. సీతగారు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి ప్లీజ్. నుదిటి గీతగా విషాదం రాసుకుని పుట్టానని మీకు ఇదివరకే తెలుసు. మీరు వెళ్ళాక టామీ, రేపు మా నాన్నగారు వస్తారు తెలుసా? నీకెలా తెలుసు? నీకేం తెలీదు. నీకు తెలిసిందల్లా తలూపడమే. ఏ విమానం విమానం మా నాన్నగారిని రేపే తీసుకురా. నాన్నగారిని చూడాలి, రేపే తీసుకురా అనే వాడి కోరిక తీర్చలేని దౌర్భాగ్యపు తల్లినయ్యాను నేను. అంతే తాతారావు గారు, నా కన్నీళ్ళు చెప్పే కదా అంతే. సీతగారు, నాన్నగారు వస్తానన్నారు కదూ? అవును బాబు, నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా వస్తానన్నారు. మరి నాకు విమానం బొమ్మ తెస్తా అన్నారు కదా? అన్నారు బాబు, అన్నారు. హే టామీ, టామీ విన్నావా? నాన్నగారు వస్తారంట, విమానం బొమ్మ తెస్తారంట. ఎలా చెప్పనురా, నిన్ను కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా రానన్నాడని నీకెలా చెప్పనురా? టామీ, నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నాన్నగారు, అమ్మ, నేను, నువ్వు అంతా కలిసి పార్క్ వెళ్దాం. నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. నాన్నగారు, బాబు, డాడీ, బాబు, కమాన్ డాడీ. అమ్మా, నాన్నగారు వచ్చారు. డాడీ, ఈ విమానం బొమ్మ నాకేనా? అవును బాబు, నువ్వు విమానం బొమ్మ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. చూడు. భలే బాగుంది. బాగుందా? తీసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. మీరు రాడేమోనని అమ్మ దిగులుతో ఉంది, కానీ నాకు తెలుసు మీరు వస్తారని. ఎందుకంటే ఇందాక నేను కృష్ణుణ్ణి ప్రార్థించాగా. డాడీ డాడీ, అమ్మ, మీరు, నేను అంతా కలిసి షికారుకి వెళ్దాం డాడీ.
బాబు నువ్వుండమ్మా. డాడీ డాడీ వెళ్దాం డాడీ. అందరికి మా డాడీ వచ్చాడని తెలియాలిగా, అందరికి నేను చెప్పాలిగా. డాడీ అమ్మకి చెప్పు డాడీ. వెళ్దాం డాడీ. డాడీ వెళ్దాం డాడీ. క్షమించండి సీత గారు, నిన్న బాబుని గురించి మీరు చెప్పిన నిజం విన్నాక అతని కోసమే ఇలా వచ్చాను. ప్లీజ్ ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే బాబు కోసం ప్లీజ్. మనం పరుగు పందెం వేసుకుందామా? అమ్మా నాన్నల దగ్గరికి ఎవరు ముందు పరిగెడతారో చూద్దాం. నాన్న, నేనెంత స్పీడ్ గా పరిగెడతానో చూడు. బాబు మరోసారి చూస్తారు, ఇప్పుడే వద్దు. లేదమ్మా, నీ స్కూల్ పోటీల్లో ఎలా పరిగెట్టానో నాన్నగారికి చూపించాలి. నామి కమాన్, 1 2 3. అమ్మా, నాకేదో నొప్పిగా ఉందమ్మా. నాన్న, నేను చచ్చిపోతే మళ్ళీ ఊరెళ్ళిపోతావా? వద్దు నాన్న, నేను చచ్చిపోతే అమ్మకి సాయం ఎవరుంటారు? నాన్న, అమ్మని వదిలి వెళ్ళనని, అమ్మతోనే ఉంటానని ప్రామిస్ చేయనన్న. ప్రామిస్ చేయనన్నా. ప్రామిస్ చేయండి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.